నలుగురిలో నవ్వులు పాలై నువ్వు కూర్చొని ఏడుస్తూ ఉంటే క్రొత్త వాగ్దానం ఇచ్చి నీకు ఛార్జ్ చేశాడు ఆయన. ఏడవ పిచ్చోడా, చూడ నిన్ను అవమానపరిచేది నేను లేనా? అవమానం చేయని నీ తలెత్తుతా కదా నేను. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళు సిగ్గుపడేటట్టు నేను నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ నిందకు లక్ష్య పెట్టొద్దు, ఆ అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు, ఆ తృణీకారాన్ని లక్ష్య పెట్టొద్దు. నేను నీ పక్షంగా ఉన్నా అని నీ పక్షం వహించానని చెప్పి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నిన్ను నిలబెట్టిన ఘట్టాలు లేవా? నీ జీవితంలో ఒక్కటి కూడా లేదా? ఆయన నిన్ను ధైర్యపరిచింది లేదా? గుండె చెదిరిన వేళ నిన్ను ఓదార్చింది లేదా? వ్యాధిని బట్టి నువ్వు కలత చెందితే నేను లేనా, స్వస్థపరుస్తానని నిన్ను ధైర్యపరిచిన దాఖలాలు లేవా? ఉన్నాయా లేవా? అవమానాలు ఎదుర్కొని సిగ్గుతో తలదించుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న వేళ అవమానానికి ప్రతిగా నీకు ఘనతనిస్తాను నా కుమారి, బాధపడకు తల్లి అని నిన్ను ఓదార్చిన ఘట్టాలు లేవా? అవి గుర్తుకు రావా? గుర్తొచ్చినప్పుడు హృదయం కదలదా? కదిలినప్పుడు కన్నీళ్ళు రావా? ప్రేమ పుట్టదా? పాపం క్షమిస్తేనే ప్రేమ పుట్టిద్దా? ఎన్ని రకాల కృపలు చూపాడు. ఆహారానికి లేని దినాన్ని ఎదుర్కొన్నావు నువ్వు. ఈరోజు లేదు. ఎలా చేయాలనుకుంటే ఆశ్చర్యకరమైన రీతిలో నీకు పోషణ వచ్చింది. అస్సలు ఛాన్సే లేని దగ్గర సహాయం దొరికింది నీకు. మర్చిపోయావా? మర్చిపోతే ఆ ప్రేమ పుట్టదు, ఆ సామీప్యం రాదు. అందరూ తృణీకరించిన దావీదుని తీసుకొచ్చి అందల ముందు నిలబెట్టి సమయంలో పోయి తైలం అన్నాడు. అట్లా కొన్నిసార్లు కొంతమందికి జరిగింది, కొంతమంది జీవితంలో అలా జరిగింది. నేను 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 అనుకున్నారు, మొత్తాన్ని పక్కన నెట్టి దేవుడు నిన్ను నిలబెట్టాడు, నిన్ను ఘనపరిచాడు. మర్చిపోయావా? మీరు ఊహించు, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు చావు నీకు దగ్గర వచ్చింది? ఎన్నిసార్లు జస్ట్ మిస్ అనుకుంటే వెళ్ళిపోయావు నువ్వు? జస్ట్ మిస్. ఎట్లా అయింది జస్ట్ మిస్? జస్ట్ మిస్. తప్పించాడు, కన్నురెప్ప పాటలు తప్పించాడు. మొన్న నాగైతే ఒక 10 minutes లేట్ అయితే అవుట్. సేవ్ చేశాడు ఆ క్షణాన. నీ ఆకలిని ఎరిగి ఆహారం పెట్టాడు, నీ అవమానాన్ని ఎరిగి నీ పక్షాన నిలిచి ధైర్యపరిచి వెన్ను తట్టి నీ తలనెత్తాడు. అంతేకాదు, అనేక సార్లు మరణము నీకు సమీపమైనప్పుడు, అది వ్యాధి వలన కానీ లేకపోతే ఆకస్మిక ప్రమాదాల వల్ల కానీ ఎన్నోసార్లు చావు నిన్ను ఎదుర్కొంది. కానీ దాన్ని చేతబడకుండా నిన్ను తప్పించాడు. మింగడానికి వచ్చిన మరణాన్ని ఒక దెబ్బతో తట్టి అవతలకి నెట్టి నిన్నెత్తుకున్నాడు. లేకపోతే ఎప్పుడో బొందలు అయిపోయి మట్టికి మట్టి అయిపోయి ఉండేదానివి. ఇప్పటిదాకా నీకు మనుగడా? ఇట్లా ఒకటొకటి కొంచెం ఆలోచించు. అసలు ఏందని ఆలోచించు కూర్చొని.